అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. లోకంలో జీవిస్తున్న సకల జనులకు, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడుతున్న వారికైనా ఈ చక్కని శుభవచనము రాజు చేత వెల్లడి చేయబడింది, రాజు చేత తెలియపరచబడింది. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఎందుకు జరిగింది ఈ సంఘటన? ఎలా జరిగింది? దానియేలు అనే దేవుని మీద అచంచలమైన విశ్వాసము కలిగి, దేవునికి భయపడుతూ, దేవునికి విధేయుడైన ఒక ప్రార్థనాపరుని యొక్క జీవితం ద్వారా లోకమంతటికి ఈ చక్కని ఆశీర్వాదం వచ్చింది. ఆ రోజుల్లో ఆ రాజ్యంలో జరిగిన ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదే అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఒకవేళ రాజాజ్ఞకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించి ఏ దేవుని దగ్గరైనా మొరపెట్టినా, ఏ దేవునికి ప్రార్థన చేసినా వాడు సింహముల గుహలో పడద్రోయబడతాడు. సింహంలో బోనులో పడద్రోయబడితే ఏం జరుగుతుందో తెలుసా? అటువంటి గొప్ప మరణ శాసనము ఆ దినాల్లో వెల్లడి చేయబడింది. అయితే ఆ దినములలో ఆ రాజ్యములో దానియేలు అనే ఒక మంచి వ్యక్తి, దేవుని పైన అచంచల విశ్వాసం కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అదే అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్లయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవుని ఎడల ఎంత విశ్వాసము కలిగిన వ్యక్తి, దేవునికి మాత్రమే భయపడిన వ్యక్తి, ఈ లోక సంబంధమైన మరణ శాసనానికి ఏమాత్రం భయపడలేదు, రాజాజ్ఞకు భయపడలేదు. తన దేవునికి భయపడి తన దేవుని సన్నిధిలో తన జీవితాన్ని గడుపుతూ దేవునికి మొక్కుతూ ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకం నన్ను ఏం చేయగలదు? మహాశక్తివంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నా పక్షంగా ఉంటుండగా నాకు విరోధి ఎవడు? నా దేవుణ్ణి తప్ప నేనెవ్వరిని ఆరాధించనని ఆయన ఆ రీతిగా ఆరాధిస్తున్న సమయంలో రాజు వచ్చాడు, జనులు వచ్చారు, తీసుకువెళ్లి బంటులు వచ్చి ఆ గుహలో ఆ సింహాల బోరులో పడవేసినప్పటికీ ఆ సింహములు దాని ఏమీ చేయలేకపోయింది. తెల్లవారి ఆ రాజు వచ్చి చూచి విస్మయముందాడు. దేవుడిని ఆరాధిస్తున్న బిడ్డలను దేవుడు ఏ రీతిగా కాపాడగలడో ఆయన స్వయాన్న చూసి దేవుని స్తుతిస్తూ ఆ రాష్ట్రంలో ఉన్న వారందరికీ, ఆ దేశంలో ఉన్న వారందరికీ, లోకంలో ఉన్న వారందరికీ ఈ వర్తమానం పంపిస్తున్నాడు. దానియేలు ఆరాధించే దేవుడే దేవుడు, దానియేలు పూజించే దేవుడే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే శక్తిమంతుడైన దేవుడు. ఎంత గొప్ప భాగ్యము! నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధం చేసే దేవుడు. శత్రువుగా ఉన్నాడు ఆ రాజు, చంపడానికి శాసనం చేశాడు. అయినా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తిని దేవుడే ఏ రీతిగా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించగలడో దానియేలు యొక్క జీవితం ద్వారా మనం గమనిస్తున్నాం. అందుకనే కీర్తనకారుడు 23వ కీర్తనలో ఒక వచనాన్ని గమనించినట్లయితే 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఏ రాజు అయితే చంపాలనుకున్నాడో
ఆ రాజే ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అందుకనే అదే కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నట్లయితే 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అది ఎటువంటి భయంకరమైన పరిస్థితి అయినా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవునికి భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుని నమ్మకంగా ఆరాధిస్తున్నావా? నీ దేవుడే నిన్ను రక్షించగలడు. ఆయన సమర్థుడు. అది సింహాల బోనే కావచ్చు, అది భయంకరమైన అగ్నిగుండమే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నీ దేవుని నమ్ముకున్నప్పుడు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అటువంటి గొప్ప దేవుని దానియేలు ఆరాధిస్తూ ప్రజలందరికీ తన విశ్వాసం ద్వారా గొప్ప విడుదల కలగజేశాడు. గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము రాజు ద్వారా తెలియచేయడానికి దానియేలు ఒక కారణమయ్యాడు. నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉంది దేవుని ఎడల. దేవుని నమ్ముకున్నావా? దేవునికే ప్రార్థన చేస్తున్నావా? తుచ్చమైన లోకం కొరకు దేవుని అమ్మేసుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని అమ్మేసుకుంటున్నావా? దానియేలు అమ్ముకోలేదు. తన ప్రాణం పోయినా సరే నా దేవుడు నమ్మదగిన దేవుడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా దేవుడు తప్పకుండా నన్ను విడుదల పరుస్తున్నాడని ఆ అచంచలమైన విశ్వాసముతో ప్రార్థన చేస్తూ దేవునిలో గడిపాడు. ప్రజలందరికీ గొప్ప మేలు కరంగా దానియేలు తన జీవితాన్ని ఉంచాడు. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన మా ప్రభా, దానియేలు ఎంత గొప్ప విశ్వాసము గల వ్యక్తో, నీ ఎడల ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తో, అటువంటి మరణ శాసనం వచ్చినా భయపడకుండా ధైర్యంగా నిలబడ్డాడు. ఇదిగో ప్రభా, నిన్ను ప్రేమించాడు గనక నీవు అతను తప్పించావు. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న అందరికీ దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామం పేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.